అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక దురదృష్టకరమైన రోజు. నేను ఉదయాన్నే లేవగానే ఈ బస్సు యాక్సిడెంట్ గురించి వినడం జరిగింది. దీంట్లో కర్నూలులో జరిగిన తీవ్రమైన బస్సు ప్రమాదంలో మన వింజమూరు మండలం నుంచి గోళ్ళవారిపల్లి గ్రామం నుంచి మన గోళ్ళ మాలకొండయ్య గారి కుటుంబంలో పెను విషాదం. వారి కొడుకు, కోడలు, అలాగే మనమడు, మనవరాలు నలుగురు కూడా ఈ బస్సు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. గోళ్ళ రమేష్, వాళ్ళ భార్య అనూష, అలాగే కూతురు మన్విత, కుమారుడు శశాంత్, వీళ్ళ నలుగురు కూడా ఈ కుటుంబం ఈ ప్రమాదం బారిన పడినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఇంకొక కుటుంబం కూడా మన నియోజకవర్గం నుంచి ఆ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అదృష్టవశాత్తు వారి కుటుంబం బయటపడింది. వాళ్ళ పిల్లలు కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ బయటపడడం జరిగింది. ఈ రెండు కుటుంబాలు బెంగళూరు నుంచి దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ టూర్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకొని ఈ బస్సులో రావడం జరుగుతుంది. రాత్రి అనుకోకుండా విషాదం జరిగింది. ఈ కుటుంబం దగ్గర ఇక్కడ ఉన్నాము. తర్వాత ఈ కుటుంబం నుంచి వాళ్ళ అబ్బాయి వాళ్ళ మదర్ని, అమ్మాయి వాళ్ళ మదర్ని ఇద్దరిని కూడా మనం బస్సు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెహికల్స్ పెట్టి మన పోలీసులు పెట్టి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నం చేసి వీలైనంత తొందరగా ఈ కుటుంబానికి సహాయం చేసి అండగా ఉండడం జరుగుతూ ఉంది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మంత్రివర్యులు, యువ నాయకులు లోకేష్ బాబు గారు ప్రగాఢ సంతాపం తెలపడం జరిగింది. వారు కుటుంబానికి అండగా ఉండమని సూచించడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో పూర్తిగా మనకు అన్ని కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ కుటుంబానికి నేను అండగా ఉంటాను. అలాగే మన గోళ్ళవారిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, అలాగే మన ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఆ ధైర్యం చెప్పడం జరిగింది.